ఇప్పుడు హైదరాబాద్లో దినం తప్పి దినం నీళ్ళు వస్తున్నాయి. కొన్ని జాగలలోనైతే ట్యాంకర్లు తెప్పించుకుంటేనే తానం బోనం తయారవుతుంది. గట్లున్నది మరి నీళ్ళ కరువు. అటు చూస్తేనేమో చెరువులన్నీ ఎండిపోయినాయి, డ్యాములల్లా నీళ్లు ఆవిరి పట్టుకుపోయినాయి. ఇక హైదరాబాద్ పబ్లిక్కి నీళ్ళు ఏడికెళ్ళి తేవాలి, ఎక్కడికెళ్ళి రావాలి, కుత్కెళ్ళి ఎవరు తడపాలి? మొన్న వార్తేసిన మ్యాదుందా, నీళ్లు దొరకక పట్నం పబ్లిక్కు నాలుకేలు ఎండిపోయే రోజులు వచ్చేటట్టున్నాయని. గండిపేట చెరువు గుంజుకపోయింది, హిమాయత్ సాగర్ ఎండిపోయింది, నీళ్లు లేక సింగూర్ పైపులు కూడా చిన్నపోయినాయి. ఇంకో 4-5 దినాలల్లా బిందెలు కూడా నిండేటట్టు కొడతలేదట పరిస్థితి. పట్నం దూప కొనేటట్టే ఉన్నది అని అనుకున్న టైంలోనే సర్కారు చక్కటి ఉపాయం చేసింది. గోదావరి నీళ్లతోని పబ్లిక్ దూప తీర్చబోతుంది. మేడ్చల్ కాడ మంత్రి రామారావు సారు గోదావరి నీళ్లను సైచూసిండు. పైపు లైన్లు ఎట్లున్నాయి, ఎంతమంది నీళ్ళొస్తున్నాయి పరీక్ష పట్టి చూసిండు. 15-20 రోజుల వరకు పట్నానికి నీళ్లు పట్టుకొస్తామన్నాడు. మొత్తం హైదరాబాద్ మహానగరంలోని అన్ని శివారు మున్సిపాలిటీలకు, హైదరాబాద్ మెట్రో కార్పొరేషన్ మొత్తం కూడా ఇక్కడ నుంచి నీళ్ళు అందించబోతా ఉన్నాం. ఈ తాప ఎండాకాలంలా సరిపోను తానాలు జపాలు చేయొచ్చు. నీళ్ల ట్యాంకర్లు తెప్పించుకునే అవసరం కూడా లేదు. ఇక ఎట్లాగో సర్కార్ పంపుతున్నది కదా అని పైసలు లెక్క అడ్డగోలుగా నీళ్ళనైతే ఖర్చు పెట్టకుండ్రి.